హలో షణ్ముఖ్ గారు, హాయ్ మ్యామ్. స్టిక్ ఎక్సర్సైజ్ అని ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? మ్యామ్, స్టిక్ ఎక్సర్సైజ్ అనేది నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను మ్యామ్. థెరపీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది వచ్చేసి ఇలా మన షోల్డర్స్ మీదుగా పెట్టుకొని హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి పెడతాను మ్యామ్. సో దాన్ని ఒక 30 times లెఫ్ట్ అండ్ రైట్ ట్విస్ట్ చేయడం వల్ల ఇట్ బ్రింగ్స్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ యువర్ నర్వస్ సిస్టమ్స్. ఇట్ బ్రింగ్స్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ యువర్ మస్కులర్ సిస్టమ్. చాలా మందికి మసిల్ నాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి మ్యామ్. ఈరోజు మార్నింగ్ కూడా మీకు ఎగ్జాంపుల్ చూసి చూపించాను కదా, ఆరెంజ్ పీల్ చేస్తుంటే ఫ్యాసియా అని చెప్పేసి. ఆ ఫ్యాసియా డిహైడ్రేట్ అయిపోయి లోపల వాటర్ సరిగ్గా లెవెల్స్ లేక స్టిక్కీగా అయిపోయేసి ఇవి మసిల్స్తోని కనెక్ట్ అయిపోయేసి నాట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో పెయిన్ఫుల్ నాట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ముట్టుకొనివ్వరు కూడా కొద్దిమంది, సరిగ్గా నిద్ర పట్టదు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ స్టిక్ ఎక్సర్సైజ్ 30 times చేయడం వల్ల ఆ నాట్స్ రాకుండా ఉంటాయి. నేను సింగపూర్లో చాలామంది దిగ్గజ కంపెనీలు, జేపీ మార్గాన్, నెస్లే, ఐబిఎం ఇట్లాంటి కంపెనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పెద్ద వాళ్ళకి ఈ స్టిక్ ఎక్సర్సైజ్ చెప్పడం జరిగింది. జస్ట్ 30 times రొటేట్ చేసుకోవడం సింపుల్గా. దాని తర్వాత ఒక 30 times పాసిబిలిటీ ఉంటే లాటరల్ బెండింగ్ చేయడం. ఈ రెండు చేసుకుంటే మన అప్పర్ బ్యాక్, నెక్ రీజన్, స్పైనల్ కాలమ్ అండ్ లోవర్ బ్యాక్ ఇవన్నీ స్ట్రెంగ్తెన్ అండ్ ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. సింపుల్ ఎక్సర్సైజ్ కానీ చాలా వెరీ ఎఫెక్టివ్ మ్యామ్. ఇది మొత్తం నేను ఒక 10 minute సీక్వెన్స్ లాగా చేసి చూపిస్తాను మ్యామ్. షూర్. ఈ సీక్వెన్స్లో వచ్చేసి మనం 2 simple స్టిక్ ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట. ఇది ఎస్పెషలీ ఒక 40-50 దాటిన వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఎక్సర్సైజ్ అనమాట. ఎవరైతే 40 దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయినప్పుడు అండ్ అట్ ది సేమ్ టైం సెడెంటరీ లైఫ్స్లో ఎక్కువ కూర్చునే జాబ్స్ చేస్తాం మనం కాబట్టి ఈ కంప్లీట్ అప్పర్ బ్యాక్ అంతా టైట్ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా మందికి మసిల్ నాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా మందికి ఈ నెక్ రీజన్లో, అప్పర్ బ్యాక్ రీజన్లో మసిల్ నాట్స్ ఫామ్ అయ్యేసి ఒక 1 week 10 days వరకు చాలా మందికి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కొద్దిమందికి అయితే ఆ పెయిన్స్ వచ్చినప్పుడు కొద్దిమంది పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ స్లీపింగ్ పోస్చర్, స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా చాలా దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఒక్క సింపుల్ ప్రాక్టీస్ చేయడం వల్ల టోటల్ మస్కులర్ సిస్టము, మీ నర్వస్ సిస్టమ్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఫ్లెక్సిబుల్ అయిపోద్ది అనమాట మొత్తం మీ మస్కులర్ సిస్టమ్. సో ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఇలా ఒక స్టిక్ తీసుకోవాలన్నమాట. స్టిక్ తీసేసుకొని ఇలా పెట్టాలి. ఇలా స్ట్రెయిన్ అవ్వకుండా మీ సర్వైకల్ రీజన్ మీద ఇలా హ్యాండ్స్ రెండు ఇలా పైకి తీసుకురావాలి. తీసుకొచ్చేసిన తర్వాత ఒక 1 meter గ్యాప్ పెట్టాలి. ఒక 30 times సాధ్యమైనంత వరకు మెల్లిగా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఒక 10 times మెల్లిగా ట్విస్ట్ చేయాలి. కంప్లీట్గా మీ అప్పర్ బ్యాక్ మెల్లిగా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది. ఈ మసిల్స్ అన్నీ సాగదీస్తూ ఉంటాయి అన్నమాట. మీ టోటల్ నర్వస్ సిస్టమ్ అంతా స్టిమ్యులేట్ అయిపోతుంది దీంట్లో. ఇలా ఓ 10 times చేసిన తర్వాత పాసిబిలిటీ ఉంటే మీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇన్ లైన్ విత్ యువర్ రైట్ హ్యాండ్ లాగా ఫుల్ ట్విస్టింగ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇలాగా 2, 3. మీ కంప్లీట్ స్పైనల్ కాలమ్, మీ వెన్నుపూసలో ఉన్నటువంటి 33 bones మొత్తం ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. మీ సాక్రమ్, టెయిల్ బోన్, హిప్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఒక్క సింపుల్ ప్రాక్టీస్ వల్ల ఓ 30 times చేసుకుంటే చాలా బెనిఫిషియల్. ఇది ప్రాపర్గా ఫుల్గా ట్విస్ట్ చేసినప్పుడు మీ రిబ్ కేజ్ కూడా బాగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. మీ అబ్డామినల్ రీజన్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ అబ్డామినల్ ఆర్గన్స్ ఫ్యాట్స్ తగ్గుతాయి. అబ్డామినల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా మెల్లిగా 10 times లెఫ్ట్ అండ్ రైట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ 20 times కుదిరితే కొంచెం అప్లై చేయాలి, ప్రెషర్ అప్లై చేయాలి. ఇందులో సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఇది చేసుకోవడం వల్ల మొత్తం మీ వెన్నుపూస 33 bones, స్పైనల్ కాలమ్ బాగా స్ట్రాంగర్ అవుతాయి. ది సేమ్ టైం మీ వెస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ బాగా రిడ్యూస్ అవుతుంది అండ్ హిప్ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి మీరు 1 meter గ్యాప్ పెట్టాలి. ఇలాగా స్లైట్లీ 1 meter గ్యాప్. మీ నీస్ని ఫేస్ చేస్తూ మీ టోస్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. మెల్లిగా అగైన్ స్టిక్ ఇలా పెట్టేసి సాధ్యమైనంత వరకు ఇలా రైట్కి బెండ్ అవ్వాలి, పైకి చూడాలి. సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్. 10 times స్లోగా చేయాలి. లాగడాన్ని గమనించాలి. పూర్తిగా మీ వెస్ట్ లైన్ రీజన్ని లాగడాన్ని గమనించాలి. లైక్ దిస్. సెంటర్. పాసిబిలిటీ ఉంటే ఓ 20 times, పూర్తిగా ఓ 30 times చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం రిజిడిటీ మొత్తం తగ్గిపోయింది మీ బాడీలో. హోల్డింగ్ 10 counts. 1. మీరు మూమెంట్ చేసినప్పుడు మసిల్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఇలా హోల్డ్ చేసినప్పుడు మసిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. 3, 4. సెంటర్. అదర్ సైడ్. 1, 2, 3, 4. సెంటర్. మీ లివర్, ప్యాన్క్రియాస్, ఆల్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ సింపుల్ ప్రాక్టీస్ చేయడం వల్ల. ఫస్ట్ ట్విస్టింగ్,
దెన్ సింపుల్ లాటరల్ బెండింగ్. ఇది చేయడానికి ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ ప్రాపర్ వార్మప్ చేయాలన్నమాట. 10 to 15 మినిట్స్ వార్మప్, స్టాండింగ్ వార్మప్ చేసిన తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల ఈ స్టిక్ ఎక్సర్సైజ్ 2, లాటరల్ బెండింగ్ ఒకటి, ట్విస్టింగ్ ఒకటి, మీ టోటల్ బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ 12 సిస్టమ్స్ మధ్యలో, లైక్ మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఇంప్రూవ్ అయ్యిద్ది. సో దట్ మీరు చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.